కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయాలని ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని ఎదుర్కోలేక ఈ రోజు సోషల్ మీడియా కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క గాంధీ భవన్ కేంద్రంగా ఉంటూ కొన్ని అసత్య ఆరోపణలు కేటీఆర్ గారిపై చేయడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి అబద్దాలు చెప్పే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ అబద్దాలను చెప్పి కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను మతకబార్చే విధంగా చేయాలని చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీ పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ప్రజల పక్షాన ఉంటారా లేకపోతే అబద్దాలు ప్రచారం చేసే వారి పక్షాన ఉంటారా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ పోలీస్ శాఖపై గౌరవం ఉంది. ఈ రోజు ఏదైతే గాంధీ భవన్ కేంద్రంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారో సోషల్ మీడియా కేంద్రంగా వారిని వెతికి వారిని శిక్షించే విధంగా ఈ రోజు చేయాలి. ఎందుకంటే తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలోనే ఒక మంచి అవార్డు రావడం జరిగింది. దాన్ని నిలబెట్టుకునే విధంగా తెలంగాణ పోలీస్ శాఖ వారు తక్షణమే ఈ యొక్క అసత్య ఆరోపణలు చేసి కేటీఆర్ గారిపై చేస్తున్న వారిని చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం.